Hi guys, welcome back to my YouTube channel. It's me Patel Pranavi. ఇవాళ మా అన్నయ్య బర్త్డే. సో మినీ బ్లాగ్ చేస్తున్నా. ఏంటంటే నేను గిఫ్ట్ తయారు చేస్తున్నా మా అన్నయ్య బర్త్డే రేపు. అయితే ఈ వీడియో నేను చేసిన. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఫోటో ఫ్రేమ్ ఇద్దామని అనుకున్నా, బట్ మా అక్క ఆల్రెడీ చేసింది నాకు చెప్పకుండా. సో ఇప్పుడు నేను చిన్న గిఫ్ట్ చేస్తాను. ఇప్పటికిప్పటి నేను ఇంకేం చేయలేను కదా, అంత పెద్దది. ఏం గిఫ్ట్ అంటే 2 కీ చైన్స్ అండ్ ఒక స్లామ్ పేపర్ రాద్దామని అనుకుంటున్నాను. నా తరపున అయితే చిన్న గిఫ్ట్ ఇస్తున్నా. సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నేను ఫోటో తీయలేకపోయినా ఏమనుకోవద్దు, పార్టీ వీడియోలో పోస్ట్ చేస్తా. ఇప్పుడు ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో గిఫ్ట్. నా దగ్గర ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్ అది తీసుకుంటున్నాను వాట, దానిపైన వచ్చి కవర్ తీసుకుంటా. ఇప్పుడు దీన్ని మంచిగా కవర్ చేసి అందులో గిఫ్ట్ పెట్టి మా అన్నయ్యకి ఇవ్వాలి. చూడండి, ఇది ఒకటి టామ్, 2 కీ చైన్స్ ఇస్తున్నా. ఇది ఒకటి టామ్ అండ్ ఈ నేమ్ నాకు తెలియదు, మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నాకు దీని నేమ్ తెలియదు, కార్టూన్ నేమ్ మా అక్క తీసుకొచ్చింది. ఒక స్లామ్ పేపర్ ఉండి ఆ 2 కీ చైన్స్ అందులో పెట్టి ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం స్లామ్ పేపర్ రాసుకుందాం. వాటికి ఏమేమి అవసరమో మనం చూసుకుందాం. ఫస్ట్ స్లామ్ పేపర్ రాద్దాం. ఒక పేపర్ అండ్ ప్యాడ్, బ్లూ పెన్, బ్లాక్ పెన్, పెన్సిల్ అండ్ ఆయిల్ పేస్టర్ క్రయాన్స్ నా దగ్గర ఉన్నాయి, అండ్ స్కేల్. ఇవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవసరం. సీజర్ కూడా పక్కకు పెట్టుకోండి, ఒకవేళ అవసరం ఉంటుంది సీజర్ కూడా. ఇప్పుడు రాసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడైతే స్లామ్ పేపర్ అయితే అయిపోయింది గైస్, హాఫ్ అయిపోయింది. ఇంకా గిఫ్ట్ ఇంకా చాలా ఉంది ప్యాకింగ్ చేసేది. బట్ చూడండి గైస్, ఇది చేయడానికి నాకు 12:30 అయింది. ఇంకా హాఫ్ కూడా కాలేదు, హాఫ్ అయిపోయింది అంతే. ఇది చేయడానికి నాకు 12:30 అయింది. చూడండి నేను ఎలా రాసాను స్లామ్ పేపర్. ఇలా ఫస్ట్ ఎంట్రన్స్ పేజ్ అది, తర్వాత ఇక్కడ ఒక కేక్ తీసాను, తర్వాత మ్యాటర్ రాసేసాను. స్లామ్ పేపర్ అనమాట, దీన్నే స్లామ్ పేపర్ అనమాట అంటారు. ఇప్పుడు నేను ఒక చార్ట్ తీసుకొని, మా అన్నయ్యకి బ్లూ కలర్ అంటే ఇష్టం, సో అందుకే నా దగ్గర ఎగ్జాక్ట్ బ్లూ కలర్ ఏం లేదు. నా దగ్గర బ్లూ కలర్ లాంటిది ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్ని నేను దానికి ఆ మైసూర్ శాండిల్ సోప్ దానికి నేను కవర్ చేసేసాను ఇట్లా చార్ట్తో. మొత్తానికైతే పేస్ట్ చేసేసాను చార్ట్. లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీనికి కొంచెం డ్రై కావాలి, సో మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం పేపర్ని థ్రెడ్స్ లాగా కట్ చేసుకున్నాం. ప్యాకింగ్ చేయడానికి అందులో థ్రెడ్స్ లాగా వేస్తే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ లుక్. మధ్యలో వేస్తారు కదా అవి గిఫ్ట్ ప్యాకింగ్. ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. హాయ్ గైస్, ఇప్పుడైతే నేను మొత్తం కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీజర్తో డిజైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫస్ట్ ఒక సైడ్ గట్టిగా పట్టుకొని ఇలా సీజర్తో ఇట్లా అంటే ఇది సో ఇట్లా కర్ల్స్ లాగా అవుతుంది అనమాట. కొంచెం డెకరేషన్గా మంచిగా ఉంటుంది కర్ల్స్ లాగా చేస్తే. మీరు ఇట్లా స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు నార్మల్గా, బట్ నేను కర్ల్స్ చేస్తున్నా. కర్ల్స్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది లుక్ అని నేను చేస్తున్నా. ఇలా విడివిడిగా తీసుకున్న తర్వాత ఒక కార్నర్కి పట్టుకొని అలా సీజర్స్తో అలా చేయాలి. ఫస్ట్ ఇట్లా నేను విడివిడిగా తీసుకుంటున్నా, మళ్ళీ చిక్కు అయితే ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ ఈజీగా ఉండడానికి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని బ్రేక్ చేసుకుంటే ఇలా పొడవుగా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కార్నర్కి పట్టుకొని మనం సీజర్స్తో ఇట్లా కర్ల్స్ చేసుకున్నాం. కర్ల్స్ గ్రిప్ బాగుండాలి ఫ్రెండ్స్, లూజ్గా పడితే పేపర్ తెగిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు, ప్లస్ కర్ల్స్ రావు. చూసారు కదా గైస్, కర్ల్స్ ఎంత బాగా వస్తుంది చూడండి. ఇలా తెగిపోతుంది అనమాట. గట్టిగా పట్టుకొని చేయాలి, బాగా గట్టిగా అంటే బాగా గట్టిగా పట్టుకోవాలి, తెగకుండా ఉండడానికి నీట్గా పట్టుకోవాలి.
మొత్తానికైతే ఇప్పుడు నేనైతే ఇవి తయారు చేసేసుకున్నాను గర్ల్స్. ఇప్పుడు ఈ గర్ల్స్ని మనం గిఫ్ట్ ప్యాకింగ్లో వేస్తాం. ఇదైతే ట్రై అయిపోయింది గైస్ గమ్ము. ఇప్పుడు నేను ఇందులోకి ఫస్ట్ మనం తయారు చేసుకున్న పేపర్ గర్ల్స్ ఉన్నాయి కదా, అవి డెకరేషన్ కోసం గిఫ్ట్ ప్యాకింగ్ కోసం ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి, ఒక లేయర్, ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. దాన్ని మంచిగా బాగా ప్రెస్ చేయద్దు గైస్, మళ్ళీ అందులో ఇట్లా చిక్కు చిక్కు అయినట్టు స్ప్రెడ్ చేయాలి వాటిని నీట్గా. ఇప్పుడు ఇందులోకి అలా స్ప్రెడ్ చేసిన తర్వాత పేపర్ కర్ల్స్ ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న స్లామ్ పేపర్ని చిన్నగా ఫోల్డ్ చేసి అందులో పెట్టేయడం. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని ఇందులో పెట్టేయాలి. ఒక సైడ్ పెట్టుకోండి. మళ్ళీ మనం తయారు చేసి పెట్టుకున్న కర్ల్స్ ఇంకొక లేయర్. బాగా ప్రెస్ చేయొద్దు, అందులో పట్టట్లేదని నేను అట్లా ప్రెస్ చేస్తున్నాను. కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కీ చైన్స్ వేసుకుందాం. సెకండ్ లేయర్ కూడా మనం కర్ల్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కీ చైన్స్ ఇందులో వేసుకుందాం. ఇలా ప్యాక్ చేద్దాం కీ చైన్స్ కూడా. కీ చైన్స్ కూడా పెట్టేసాను గైస్ ఇందులో. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక లేయర్ కర్ల్స్ వేసుకుందాం. ఇప్పుడు మొత్తం వేసేసుకోండి కర్ల్స్. మీ దగ్గర మిగిలితే, నాకైతే హెడ్ఏక్ వస్తుంది గైస్, లేట్ అవుతుంది కదా. ఎంతైనా మా అన్నయ్య కోసమే కదా, హాస్టల్లో ఉంటాం మా అన్నయ్య. మస్తు కొట్టుకుంటాం గైస్, మేమైతే కొట్టుకుంటాం తిట్టుకుంటాం. బట్ హాస్టల్ కదా కొంచెం బాగా అనిపిస్తుంది కదా. ఎనీవేస్ అప్పుడప్పుడు వస్తాడు కదా, కలుస్తాడు కదా. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు చూడండి గైస్, నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఇట్లా క్లోజ్ చేయాలన్నమాట. ఇట్లా ప్లాస్టర్ వేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడైతే గిఫ్ట్ అయితే రెడీ అయిపోయింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇలా ప్లాస్టర్ వేసుకోవాలి, బట్ నా దగ్గర ఇప్పుడు లేదు ప్లాస్టర్. నేను తర్వాత మా అక్కయ్యని అడిగి వేస్తాను ప్లాస్టర్. హై గైస్, ఇప్పుడైతే ఫస్ట్ నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఉంది, నాకు నచ్చట్లేదు. సింపుల్గా ఇస్తే ఏం బాగుంటుందని మా అన్నయ్యకి ఇష్టమైన డోరేమోన్ కార్టూన్ డ్రాయింగ్ చేస్తాను. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకున్నాం, తర్వాత బ్లాక్ మార్కర్తో మళ్ళీ డ్రా చేసుకోవాలి. చూడండి గైస్, నా డ్రాయింగ్ బాగా వచ్చిందో రాలేదో మీరే చెప్పండి. నా డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ప్లాస్టర్ వేస్తే ప్యాకింగ్ అయిపోయినట్టే, మన గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ అయిపోయినట్టే. ప్లాస్టర్ వేసుకున్నాం. ఇప్పుడు 3 sides వేసుకోండి గైస్, రైట్, లెఫ్ట్ అండ్ ఫ్రంట్. ఎక్స్ట్రా కట్ చేసుకోండి, చిన్నగా పెట్టుకోండి, బాగా పెద్ద పెట్టుకోకుండా. మొత్తానికి అయితే గిఫ్ట్ రెడీ అయిపోయింది గైస్. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా హ్యాపీ బర్త్డే, బ్యాక్ సైడ్ హ్యాపీ బర్త్డే అని కూడా రాసాను, చూపిస్తా క్లియర్గా. ఇది మా అక్క గిఫట్ అనమాట. అంటే మేము కూడా కొంచెం హెల్ప్ చేసాం, బట్ మా అక్కనే ఓన్గా ఫోటో ఫ్రేమ్ తయారు చేసింది. నేను పిక్ తర్వాత పెడతా. ఇది మా తమ్ముడు, అంటే మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు. ఇది నా గిఫ్ట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరిది నచ్చిందో కూడా కామెంట్ చేయండి.
ఇదైతే నా గిఫ్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా డ్రాయింగ్ ఎంత బాగా వచ్చిందో. హ్యాపీయెస్ట్ బర్త్డే చెర్రీ అన్నయ్య. మా అన్నయ్య నిక్ నేమ్ చెర్రీ, సో నేను ఎప్పుడు చెర్రీ అన్నయ్య అనే పిలుస్తా. చూసారు కదా ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ పటేల్ ప్రణవి. బాయ్.